హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇంకా ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక హర్రర్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను చెప్తున్న ఈ స్టోరీస్ అని నిజంగానే జరుగున్న ఇన్సిడెంట్స్ నుంచే తీసుకొని చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అది కడప జిల్లా దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. అది 1993 సంవత్సరం. నా పేరు రామకోటి. నాకు నలుగురు పిల్లలు. నాకు సుమారుగా ఒక 40 ఏళ్ళు ఉంటాయండి. అప్పట్లో వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ ఉంటాయి కదా, చాలా గ్రాండ్గా జరుపుకునేవాళ్ళం. అలా ప్రతి పండగ రోజుల్లో రాత్రిపూట ప్రోగ్రామ్స్ వేసి తెల్లవారే వరకు కాలక్షేపం చేసేవాళ్ళు. అప్పట్లో నేను తెరబొమ్మలు, అదేనండి సినిమాలు ప్రదర్శించేవాడిని. అలా ఒకసారి దసరా టైంలో 7వ రోజు ఒక ఊర్లో తెరబొమ్మను ప్రదర్శించడానికి వెళ్ళాల్సి వచ్చి, ఆ ఊరు మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. నేను ఆ తెరబొమ్మలు ప్రదర్శించడానికి కావాల్సినటువంటి థింగ్స్ అన్ని తీసుకుని నా సైకిల్ మీద ఆ విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను అక్కడ చేరుకునేసరికి రాత్రి 8 అయింది. మా షో ముగించుకొని క్లోజ్ చేసే టైంకి అయితే అర్ధరాత్రి 2 గంటలైంది. ఊరికి నా సైకిల్ మీద స్టార్ట్ అయ్యాను. ఇక తెలిసేదేముందండి, రోడ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. అంతంత మాత్రంగానే ఉండేది. ఒంటరిగా నేను సైకిల్ మీద వస్తున్నా. కూడా మనిషి జాడ అయితే కనిపించడం లేదు నాకు. ఎటు చూసినా చిమ్మ చీకటి తప్ప ఇంకా ఏం కనిపించట్లేదు. సరిగ్గా రాత్రి 2 గంటల సమయం. నాకెవరో వెనక నుండి పిలిచినట్టుగా అనిపించింది. వెళుతున్న సైకిల్ ఒక్కసారిగా ఆపి వెనక్కి తిరిగి చూశాను. కానీ నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. వెళ్తున్న సైకిల్కి బ్రేక్ వేసి కిందకి దిగి చూశాను. కానీ నాకు ఎవరూ కనిపించలేదు. అక్కడ చాలా స్ట్రేంజ్గా అనిపించింది. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి మళ్ళీ సైకిల్ మీద ఎక్కి ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ రామకోటి అని పిలుపు వినిపించింది. నేను ఆగకుండా కొంచెం కోపంగా ఫాస్ట్గా వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. గట్టిగా వేడుపు వినిపించింది. నాకు ఆ ఏడుపు వినంగానే భయం వేసింది. అక్కడే ఆగి కిందకి దిగి చూశాను. ఆ వెనక చీకట్లో దూరంలో ఒక వ్యక్తి అక్కడే నిల్చొని పిలుస్తున్నట్లుగా అనిపించింది. సైకిల్ స్టాండ్ వేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాను. కానీ నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంటే అతను వెనక్కి వెళ్ళటం మొదలుపెట్టాడు, ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ. ఆ తర్వాత ఏమైందో ఏదో కానీ సడన్గా నా వైపుకి రాళ్ళు వేయటం మొదలుపెట్టాడు. పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి నాకు ఒక రాయి వచ్చి నా ముందు పడింది. నాకు ఏం అర్థం కాలేదు, ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదు. ఇంకా భయంతో వెనక్కి తిరిగి వెళ్తుండగా నేను ఇంకా అక్కడే ఆగి వెనక్కి తిరుగుదామనే టైంలో అన్న ఒక్కసారి ఇలాగరా అని పిలిచాడు. నేను ఏమాత్రం ఆలోచించకుండా వెనక్కి తిరిగి సైకిల్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను అక్కడి నుండి ఒక్కొక్క అడుగు వేస్తుంటే నా మీదకు అతను రాళ్ళని వేస్తున్నాడు. ఒక్కొక్క రాయి చాలా ఫోర్స్గా వచ్చి నా మీద పడడం జరుగుతుంది. నేను ఎటు కూడా కదలకుండా అక్కడే ఉండిపోయాను. ఇక అతని వైపు నుండి వస్తున్న రాళ్ళు కూడా రావటం ఆగిపోయినాయి. ప్రశాంతమైన వాతావరణం అలుముకుంది అక్కడ. ఒక్కసారిగా ఆ మనిషి నాకు కనిపించలేదు. రాళ్ళు కూడా కనిపించలేదు. నేనైతే ఆ సైకిల్ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాను. ఈసారి చప్పట్లు వినిపించాయి. అన్న ఒక్కసారి ఇటు రా అన్న అని మిమ్మల్ని. అంతే, చాలా భయంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను. కనిపించిన ప్లేస్లోనే మళ్ళీ ఆ మనిషి కనిపించాడు. శరీరం అంతా భయంతో చెమటలు పడుతున్నాయి. నా వైపుకి నడుచుకుంటూ వస్తున్నాడు. నాలో భయం ఇంకా ఎక్కువైంది. వస్తున్న వాడిని చూస్తుంటే పిచ్చివాడా అనిపించింది. ఆ పిచ్చివాడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడా అని భయంతో ఇంకా భయం వేస్తుంది నాకు. ఇంతలో అతను నా దగ్గరికి వచ్చి, అన్న ఒక్కసారి నాతో రా అన్న, దయచేసి నేను మిమ్మల్ని ఏం చేయను. అతని మాట తీరుని బట్టి అతని పిచ్చివాడు కాదని కన్ఫామ్ చేసుకున్నా. నా మీద జాలి కూడా వేసింది. ఏం జరిగిందో, అతను ఎంత బ్రతిమలాడుతున్నాడో అనిపించింది. సరే వస్తాను పదా అని చెప్పి అతనితో పాటు మొదలుపెట్టాను. నేను మెయిన్ రోడ్లో నుంచి రైట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్తే ఏ ఒక్క ఊరు కూడా ఉండదు. రోడ్డు డైరెక్ట్గా ఒక గూడెంలోకి తీసుకొని వెళ్తుంది. ఎఫ్సి గూడెం, రేషన్ని స్టాక్ స్టోర్ చేసే గూడెం అనమాట. అతను మాత్రం ఆ గూడెం వైపే తీసుకువెళ్తున్నాడు నన్ను. నాకు ఒక అనుమానం వచ్చింది. ఇంకా అప్పటికే సగం దాటేసాం. ఇంకా 40 అడుగులు వేస్తే మేము ఆ గూడెంలోకి చేరుకుంటాం. ఇంకా అదే టైంకి నాకు దూరంగా నక్కలు వాటిల్లో అవే గొడవ పడుతున్నట్లు చిన్నగా అరుపులు వినిపిస్తున్నాయి. ఏమై ఉంటుందా, నక్కలు ఎందుకు అరుస్తున్నాయా అని చెప్పి నేను భయంతో ముందుకైతే సాగుతున్నాను. ఎక్కడ ఏం కనిపించట్లేదు. తిరిగి చూస్తే నాకు చిమ్మ చీకటి తప్ప ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఇంకా గూడెం దగ్గరలోకి వచ్చేసాను. తో పాటు వచ్చిన అతను గూడెం దగ్గరలో చేరుకుని ఒక చైర్లో కూర్చుండిపోయాడు. నేను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అలా నక్కలు గుంపులుగా కొట్టుకుంటే ప్లేసులోకి చేరుకున్నా. ఆ గుంపుల మధ్యలో ఒక డెడ్ బాడీ అయితే ఉంది. ఆ డెడ్ బాడీ మీద క్లాత్ చూస్తే ఏదో ఒక వాచ్మెన్ లాగా అనిపించింది.
బాడీ అంతా నుజ్జు నుజ్జుగా అయిపోయింది. నా బాడీ అంతా చెమటలు పట్టాయి. చేతులు వణికిపోతున్నాయి. బాడీని నక్కలు పీక్కు తినాలని వాటిల్లో అవే గొడవ పడుతున్నాయి. చాలా భయం వేసి అతను వెళ్ళిన ప్లేస్లోకే నేను త్వరగా వెళ్ళిపోదామని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ గూడౌన్ వైపు వెళ్ళాను. కుర్చీలో చూస్తే ఆ మనిషి లేడు. నేను చూస్తే గూడౌన్లో కీస్ వేసి ఉంది. వెనక్కి తిరుగు చూసి నాకు ఎదురుగా ఆ బాడీ కనిపించింది. తెలియని భయం అయితే మొదలైంది. టైంకి నాతో పాటు వచ్చిన అతను కనిపించకపోవడంతో ఇంకా భయం ఎక్కువైంది. రోమాలన్నీ లేచి నిలబడ్డాయి. గూడౌన్ వెనక్కి వెళ్ళి చూస్తే ఒక లోడ్ చేసిన లారీ అయితే ఉంది. లారీని మొత్తం అబ్జర్వ్ చేశాను. ఆ లారీలో అయితే ఎవరు మనుషులు లేరు, కానీ లోడ్ చేసిన రైస్ అయితే ఉంది. లో అక్కడికి ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. ఆ పోలీస్ వ్యాన్ నుంచి 4 పోలీసులు అయితే కిందకు దిగారు. తో పాటు ఒక 2 మనుషులు కూడా ఉన్నారు. ఆ 2 మనుషులు ఎవరో కాదు, ఒకరు డ్రైవరు, ఒకరు క్లీనరు, ఆ లారీకి సంబంధించిన వాళ్ళు. జరిగింది ఏంటంటే, ఆ లారీ అక్కడ అన్లోడింగ్ చేస్తుంటే ఆ వాచ్మెన్ అయితే ఆ లారీ కింద పడి చనిపోయాడంట. లో ఉన్న డ్రైవరు, క్లీనర్ ఇద్దరు వెళ్ళి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చారంట. ఏదైతే నాకైతే ఆత్మ కనిపించింది. ఆత్మ నన్ను అంత దూరం తీసుకొని వెళ్ళి చూపించింది తన బాడీని. ఆత్మనైతే తను చూశాడని చెప్పి తన ఎక్స్పీరియన్స్ని రామకోటి గారు షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు రియల్ హర్రర్ స్టోరీ. సో వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.